హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంతాస్ క్యూట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. నేను ఇక్కడ నార్మల్ బ్లౌజ్ని మొన్న ఒక వీడియోలో పెట్టాను కదండి కటింగ్. ఆ బ్లౌజ్ని నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్ చేస్తూ మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. ఏం లేదండి. నేను స్టిచ్చింగ్ నేర్చుకునే టైంలో ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయా అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అడిగారండి. నేర్చుకునే టైంలో ఎవరమైనా తప్పులు చేస్తాం కదా! అది కూడా అసలు ఏమీ తెలియని టైంలో నేను నేర్చుకున్నాను. అంటే 10th క్లాస్ అయిన తర్వాత నేను హాలిడేస్ టైంలో నేర్చుకున్నాను. అంటే అప్పటికి అసలు బ్లౌజ్ అంటే ఏంటో కూడా తెలీదనమాట. అలాంటి టైంలో నేర్చుకున్నప్పుడు నిజంగా తప్పులు జరుగుతాయి కదండీ! నిజంగా నవ్వొచ్చే తప్పులు జరుగుతాయి. అలాగే కొంచెం బాధపడే విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా నేను అప్పటికి బయటవి ఎవరివి స్టార్ట్ చేయలేదండి. ఇంట్లో వాళ్ళే కుట్టేదాన్ని కదా! అమ్మవి కుట్టేదాన్ని అని చెప్పాను కదండీ! అసలు అమ్మవి కూడా కుట్టకముందు అంటే ఫస్ట్ టైం అనమాట నేను నేర్చుకున్నప్పుడు జరిగిన ఒక చిన్న చిన్న సంఘటనలయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను టైలరింగ్ నేర్చుకోవడం మా పిన్ని దగ్గర నేర్చుకున్నానని చెప్పాను కదండీ! అయితే మా అమ్మగారు కూడా ఒక టైలర్ అవుదాం అనుకున్నారు. కానీ ఆవిడ అవ్వలేకపోయారు. నన్ను చేశారనమాట. నాలో ఆ ఇంట్రెస్ట్‌ని ఆవిడే నింపినట్టున్నారని నాకు కూడా తెలీదు. నాకు తెలియకుండానే అలా ఇంట్రెస్ట్ అయితే వచ్చిసింది. అమ్మ నేర్చుకుందామని చెప్పి మమ్మల్ని స్కూల్‌కి పంపించి చక్కగా ట్రైనింగ్ సెంటర్‌కెళ్ళేవారు. అలా ఒక 6 మంత్స్ అనుకుంటానండి చక్కగా ట్రైనింగ్ సెంటర్‌కెళ్లారు. అన్నీ బానే నేర్పుతున్నారు అనుకున్నారు గానీ, ఆవిడ అసలు ఏమీ నేర్పేవారు కాదనమాట. అంటే ఓన్లీ కటింగ్ ఆవిడే చేసి ఇచ్చేసి చేత్తో ఇలా ఇలా కుట్టండి అని చెప్పి ఇంటికి ఒక హోంవర్క్ లాగా ఇచ్చేవారనమాట. అయితే ఇంటికొచ్చి మా అమ్మగారు సూది, దారం పట్టుకొని పాపం కుడుతూ ఉండేవారు చేత్తోనే. మిషన్ కూడా ఆవిడకి ఇచ్చేవారు కాదనమాట. అంటే మిషన్ ఎలా తొక్కాలి అనేది కూడా ఏమీ నేర్పించలేదు. అలాగా ఆవిడ జస్ట్ నార్మల్‌గా నేర్చుకున్నారంతే. నాకు కూడా టైలరింగ్ వచ్చు అన్నట్టుగా నేర్చుకున్నారంతే తప్ప, తన బ్లౌజ్ కూడా తను కుట్టుకునే స్టేజ్‌లో లేరనమాట. కుట్టడం అయితే బాగా వచ్చండి. కుట్టడం బాగా నేర్పించారు. కానీ మిషన్ మీద కాదు చేత్తో. ఆ తర్వాత మా అమ్మగారు పాపం మిషన్ కూడా కొనుక్కోలేదండి. ఇంకా అలాగా నేర్చుకున్నారంతే తప్ప, మిషన్ కొనుక్కోవాలంటే భయమేసింది. ఎందుకంటే అక్కడ ఒక్క రోజైనా ఆవిడని టైలరింగ్ మిషన్ ఎక్కనిచ్చి, తొక్కనిస్తే అర్థమవును. ఇంటి దగ్గర ఒక మిషన్ ఉంటే బావుండును. ఇవి చేత్తో కాకుండా మిషన్ మీద కుట్టుకోవచ్చు అన్నట్టుగా. కానీ ఆవిడ అలా కాకుండా చేత్తోనే కుట్టండి అని చెప్పి డబ్బులు తీసుకొని చక్కగా ఇలాగా కుట్టడం అయితే నేర్పించారంతే. ఆ తర్వాత నేను మా పిన్ని దగ్గర నేర్చుకోవడానికి ఎళ్ళానని చెప్పాను కదండీ! అసలు నేర్చుకోవడానికి అన్నట్టుగా కాదు, మామూలుగానే వెళ్ళాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది. పిన్ని కూడా కుడతది కదా! సరే చూద్దాం అన్నట్టుగానే వెళ్ళాననమాట. ఒక 1 వీక్ అనుకుంటా అంతేనండి. దసరా హాలిడేస్‌కేమో అలా వెళ్ళాను. 9 రోజులు, 10 రోజులు హాలిడేస్ ఉంటాయి కదా! ఆ టైంలో అలా వెళ్ళాననమాట. వెళ్తే పిన్ని నేర్పిందనమాట. నేర్పేటప్పుడు చాలా తిట్లయితే వచ్చినియిలెండి నాకు కూడా. అసలు తొక్కడమే ఫస్టు అమ్మకి మిషన్ ఎప్పుడైతే ఇవ్వలేదో ఫస్ట్ నేను మిషనే కావాలని అడిగాననమాట. ఫస్ట్ నాకు మిషన్ తొక్కడమే నేర్పించు అని చెప్పి మా పిన్నిని డిమాండ్ చేశాననమాట. అంటే మా పిన్ని కూడా అప్పుడు మిషన్ మీదే కుట్లు ఎలా వేయాలి ఏంటని చెప్పి పక్కన కిందన ఫెడలు ఎలా తొక్కాలి, పక్కన మనకి చక్రం ఉంటది కదా! దాన్ని మన వైపుకి ఎలా తిప్పుకోవాలో అవన్నీ నేర్పించి చక్కగా అలాగే చిన్న చిన్న క్లాత్స్ మీద రద్దు క్లాత్ ఉంటది కదండీ! రద్దు క్లాత్ మీద కూడా అలా కుట్లు వేయడం అది ఒక రోజంతా నేర్పారనమాట. ఆ టైంలో నాకు ఫస్ట్ టైం కదా! అసలు మా ఇంట్లో కూడా మిషన్ లేదు. నేను మిషన్ ఎప్పుడు తొక్కలేదు కాబట్టి నాకు కొత్తగా ఉండి కొంచెం బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోయేదనమాట. అప్పటికి మా అమ్మగారు మిషన్ కొనేసారు. నేను వెళ్తున్నాను కదా! మిషన్ నేర్చుకుంటాను ఇంటికొచ్చాక ఏదోటి నేర్చుకున్నది కుడతాను కదా! అని చెప్పి సెకండ్ హ్యాండ్‌లో ఒక మిషన్ కొనేసారు. అయితే మా పిన్నికి చెప్పాననమాట. అమ్మ మిషన్ కొన్నది నేను మిషన్ కుట్టేయాలి అంటే, ఓన్లీ మిషన్ కుట్టడమే అనుకున్నాను గానీ కటింగ్ ఇంతంత ప్రాసెస్ ఉంటదన్న సంగతి నాకు కూడా తెలీదండి. అయితే పిన్ని నాకు మిషన్ తొక్కడం నేర్పించారు ఫస్ట్ రోజున. తర్వాత రోజు నుంచి నాకు సరిగ్గా వచ్చేది కాదనమాట. ఒక రోజు, 2 రోజులకి ఏమొచ్చేస్తది రాదు కదా! అలా తొక్కుతూ ఉండగా కొంచెం దారం తెగిపోవడం, చిక్కులు చేసేయడం, మొత్తం కింద ఏంటంటే బాపిన్‌లో దారం పెట్టకుండా కూడా కుట్టేసేదాన్ని. దానివల్ల కొంచెం ఆవిడ మిషన్ కొంచెం పాడవ్వడం, దాంతో నాకు తిట్లు కూడా వచ్చేయాలండి. "నీకెందుకు మిషను, ఎవరికైనా అమ్మేయి" అని చెప్పేసి మా పిన్ని నన్ను తిట్టారు. కానీ నాకు 1 ½ డే, 2 డేస్‌లోనే నాకు మిషన్ తొక్కడం బానే వచ్చిందండి. ఫస్ట్ నేను మిషన్ తొక్కడమే నేర్చుకున్నాను. కుట్టడం నేర్చుకున్నాననమాట. అంటే కుట్ల మీద కుట్లేయడాలు లాంటివి అవి నేర్చుకోవడానికి ట్రై చేశాను.
అందుకని నేను ముందు మిషనే కావాలి అని చెప్పి మిషన్ తొక్కడమే నేర్పించు అని మా పిన్నిని డిమాండ్ చేయడం జరిగింది. అయితే మా పిన్ని కూడా బాగానే నేర్పించారు కాబట్టి నాకు 2 డేస్‌లో వచ్చేసింది. అలాగే తను బయటవి కుడుతూ ఉండేది కదండీ! బయటవి ఎవరికన్నా ఏమైనా వస్తే చీరల ఫాల్స్‌లు వేయడం, లంగాలు, నైటీలు ఇలాంటివి కుట్ల మీద కుట్లేయడానికి చాలా వచ్చేవన్నమాట అప్పుడు. అప్పుడు అవన్నీ కూడా పిన్ని నా చేత వేయించింది. ఒక 2, 3 డేస్‌లో నేను చాలా వరకే ఏసానండి. చాలా బాగా వేశాననమాట. బానే వచ్చింది అయితే అని చెప్పి పిన్ని అప్పటికి కూడా నన్ను పొగడలేదు. పొగిడితే మళ్ళీ చెట్టెక్కి కూర్చుంటానని చెప్పి పొగడకుండా తిడుతూనే ఉండేదనమాట. ఇక్కడ సరిగ్గా వేయలేదు, అక్కడ సరిగ్గా వేయలేదు, ఇలాగేనా వేయడం అని చెప్పి తిడుతూ ఉండేవారు. అలాగే ఉండాలిలెండి. ఎందుకంటే బాగా వచ్చిందని చెప్పి శభాష్ అంటే వెంటనే కొమ్ములొచ్చేస్తాయి. సరిగ్గా రాదనమాట. తర్వాత ఇంకేమీ చేయలేము. నాకన్నీ వచ్చు అన్న ధీమాలో ఉంటామనమాట. అందుకని పిన్ని నన్ను కొంచెం కోప్పడుతూ ఉండేవారు. తర్వాత కటింగ్ అయితే నేర్పించారండి. బ్లౌజ్ కుట్టడం అయితే రోజు చూసేదాన్ని బ్లౌజులు కుట్టడం. పిన్ని బ్లౌజులు కుడుతూ ఉంటే పక్కనే అలా నుంచొని చూసేదాన్ననమాట. దేని తర్వాత ఏది అటాచ్ చేయాలనేది నాకు బాగా ఒక గ్రిప్‌లోకి వచ్చింది నాకు 2 రోజులకే. బా నేర్చేసుకున్నాను. కుట్టడం అయితే నాకు వచ్చిందనిపించింది చూస్తూ ఉంటే. కానీ నేను స్వయంగా కుట్టలేదండి. తర్వాత నాకు కుట్టడం ఎలాగో వచ్చింది కదా! మిషన్ కుట్టడం నేర్పించింది కాబట్టి పిన్ని పక్కన కూర్చొని, "ఈ బ్లౌజ్ నువ్వే కుట్టు" అని చెప్పి ఒక ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చిందనమాట. అయితే నేనంతా చూసేసాను కదా! నాకంతా వచ్చేసింది కదా! నేను ఆ ధీమాలో ఉన్నానన్నమాట. నాకు చాలా వచ్చేసింది. నేనంతా కుట్టేయగలను. లే పిన్ని నేను కుట్టేస్తానని చెప్పి మా పిన్నిని పక్కకు పెట్టాను. ఈలోపు పాపం ఆవిడ ఎవరితోనో మాట్లాడుతుంటే నేను ఫ్రంట్ పార్ట్ షేప్‌లు అవి బాగానే కుట్టేసానండి. ఒక పార్ట్ బాగానే కుట్టేసాను గానీ, రెండో పార్ట్ కూడా రైట్ సైడ్ పార్టే కుట్టేసాననమాట. అంటే 2 పార్ట్‌లు కూడా రైట్ సైడ్‌కే కుట్టేసాను. రైట్ సైడ్‌కే కుట్టేసి రెండిటికి కూడా తాళ్ళు పట్టీలే వేసేసాను. మళ్ళీ నాకు మ్యూజిక్ స్టార్ట్ అనమాట. పిన్ని మళ్ళీ నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. మళ్ళీ అవన్నీ విప్పాలి కదా! ఒక సైడ్ అయితే ఓకే. రెండో సైడ్ తప్పు చేశాను కాబట్టి మళ్ళీ అవన్నీ కుట్లిప్పి అది మళ్ళీ లెఫ్ట్ సైడ్ కింద మార్చి కుట్టించారు. అది ఓన్లీ మా పిన్ని బ్లౌజేనంట. నాకు తెలీదండి. బయట బ్లౌజ్ అనుకున్నాను. భయపడిపోయాను. ఇది నా బ్లౌజ్ కాబట్టి సరిపోయింది. బయటవైతే ఇలాగే కుడతావా అని చెప్పి పిన్ని కోప్పడ్డారనమాట. నేనేదో ఇలాంటి తింగర పని చేస్తానని పాపం మా పిన్ని బ్లౌజే కట్ చేసి ఇచ్చారు. నాకు తెలీదు. మా పిన్నిదని బయట వాళ్ళదనుకున్నాను. కానీ అది మొత్తం విప్పడానికి నాకు ఒక రోజంతా పట్టేసింది. కుట్లు వేయడం వేసేస్తాం గానీ, విప్పడం చాలా టైం పట్టేస్తదండి. నేను అదంతా మొత్తం అంతా జాగ్రత్తగా మరి సాగిపోకూడదు కదా క్లాత్. చాలా నీట్‌గా ఉండాలి. మళ్ళీ అదంతా విప్పి ఐరన్ చేసి మళ్ళీ కుట్టాల్సొచ్చింది. కానీ అది ఆ ఒక్క బ్లౌజ్‌తోనే ఆగిపోలేదండి. నేను తర్వాత అలా కుడుతూ ఉండగా ఆహ్, చాలా బ్లౌజులు నేను అలాగా ఒకే సైడ్ కుట్టేసేదాన్ని. అసలు తెలిసేది కాదనమాట ఫస్ట్‌లో. తెలీక అలాగే కుట్టేసేదాన్ని. అలా కుట్టేయడం, మళ్ళీ విప్పడం. అలా ఒక రోజంతా టైం పట్టేసేది. ఒక్క బ్లౌజ్ కుట్టడానికి దాదాపు 2, 3 రోజులైనా టైం పట్టేసేది. నాకంతా వచ్చు అనుకున్నా అక్కడికొచ్చేసరికి కుట్టేసరికి తప్పులు కుట్టేసేదాన్ని. ఇంక నేను చాలా బాగా నేర్చేసుకున్నాను అన్న ధీమాతో మా అమ్మగారు నాకు స్టార్టింగే ఒక మంచి బ్లౌజ్ ఇచ్చేసారులెండి. నాకంతా వచ్చేసిందమ్మా నేనంతా కుట్టేయగలను అని చెప్పిన తర్వాత నాకు కటింగ్ అది కూడా కొంచెం పర్వాలేదు బెటర్‌గానే చేస్తున్నాను అని అనిపించిన తర్వాత అమ్మ ఫస్ట్ నాకు బ్లౌజ్ ఇచ్చారు. ఆ బ్లౌజ్‌ని నేనేం చేశాను కట్ చేసేసాను. ఇలాగే చెప్తున్నాను కదా! 2 ఒక సైడ్‌కే కుట్టేసాను. అవి మళ్ళీ విప్పేసుకోవడం, మళ్ళీ కుట్టడం అలా నేను 2, 3 రోజులైతే ఆ బ్లౌజ్‌ని కుట్టానండి. కానీ అస్సలు సెట్ అవ్వలేదనమాట. అస్సలంటే అస్సలు సెట్ అవ్వలేదు. అదసలు ఆవిడ సైజే కాదు. ఆవిడ ఆదిచ్చారు కానీ, ఆ ఆది ప్రకారంగా కట్ చేయలేదనమాట నేను. ఏవేవో కొలతలతో కట్ చేసేసినట్టున్నాను. అస్సలు సెట్ అవ్వలేదనమాట. దాన్ని అలాగే ఫోల్డ్ చేసి సన్‌షేడ్ మీదకి ఇసిరేసారు. చాలా కోప్పడిపోయారు మా అమ్మగారు. నేర్చేసుకున్నావు కదా అని. వారం రోజులకి ఏమొచ్చేస్తది చెప్పండి. 6 నెలలు నేర్చుకున్న మా అమ్మగారికి ఏమీ రాలేదు. మరి నేను ఒక వారం రోజుల్లో నేను ఎలా నేర్చేసుకుంటున్నాను కానీ చాలా కోప్పడ్డారు నన్ను. సన్‌షేడ్ మీదకి ఇసిరేసారనమాట బ్లౌజు. తర్వాత ఇది కాదు పద్ధతి అని చెప్పి కాటన్ శారీకి చక్కగా గంజి పెట్టి ఐరన్ చేసినట్టుగా ఆరబెట్టి మేడ పైన దాన్ని ఒక మీటర్ క్లాత్‌ల కింద కట్ చేసేసి పరుపు కింద పెట్టి నీట్‌గా ఫోల్డ్ చేసి పరుపు కింద పెట్టేశారు. వాటిని ఒక 5, 6 అవుతాయి కదండీ! వాటిని దీని మీద నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పి నన్ను వదిలేసారనమాట. అయితే అలా నేను రోజు కుట్టగా ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్కలా వచ్చేదండి. అన్నీ కుదరలేదు అసలు చాలా వరకు పోయాయి. ఒక 2 శారీస్ వరకు పోయాయనమాట. తర్వాత నాకు సెట్ అయ్యాయి. నేను ఎన్ని బ్లౌజులు కుడితే అన్ని బ్లౌజులకి పాపం ఆవిడే హెమ్మింగ్ చేసుకునేవారు. నాకసలు చేతి కుట్లేయడం కూడా రాదనమాట. కుట్టడం కుట్టేసేదాన్ని గానీ చేతి కుట్లేయడం అస్సలు రాదు. అయితే నేను ఎన్ని బ్లౌజులు కుట్టినా సరే ఇది సెట్ అవుతది, ఇది సెట్ అవుతదని చెప్పి పాపం చక్కగా హెమ్మింగ్ చేసుకునేవారు. ఉక్సులు, తాళ్ళు అంతా చుట్టూ మెడ చుట్టూ హెమ్మింగ్ అంతా ఉంటది కదా!
అదంతా కూడా నీట్‌గా వేసుకునేవారు పాపం. ప్రతి బ్లౌజు వేసుకున్నప్పుడల్లా ఇప్పుడు ఒక ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ టైమ్ ఆ ప్రాబ్లమ్ అయితే రెక్టిఫై అయిపోయేది. అంటే బానే ఉండేది. తర్వాత మళ్ళీ ఇంకో ప్రాబ్లము వచ్చేదనమాట. అలా ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవుతూ, ఇంకొక ప్రాబ్లమ్ మొదలవుతూ అలా ఉండేది. అలా నేను బ్లౌజ్‌ని ఒక 10, 15 బ్లౌజుల వరకు మొత్తం పాడు చేసేసాననమాట. అన్ని బ్లౌజులు పాడైపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం సెట్ అవ్వడం మొదలయ్యాయి. కొంచెం లూజులు, టైట్‌లే తప్ప మిగతా అంతా కూడా చాలా సెట్ అవ్వడం మొదలయ్యింది. తర్వాత అలా మెల్లిగా నేను ఒక బ్లౌజులు కుట్టే స్టేజ్‌లోకి వచ్చాననమాట. ఓన్లీ అమ్మవేనండి. ఇంట్లో వాళ్ళవి మాత్రమే కుట్టుకునేదాన్ని. అమ్మయ్యే కుట్టేదాన్ని. ఇంట్లో వాళ్ళంటే మరి ఇంకెవరియి కాదు. ఇంట్లో మా అమ్మగారియి మాత్రమే కుట్టేదాన్ని. అమ్మ ఇప్పుడు బాగా కుడుతున్నావు అని అమ్మ నాకు ఒక స్టాంప్ వేసిన తర్వాత బయట వాళ్ళే తీసుకోవడం మొదలుపెట్టాను. బయట వాళ్ళు కూడా అంత ధైర్యంగా ఎవరు ఇవ్వరు కదా! అంత చిన్న పిల్లకి బ్లౌజుల గురించే తెలియని పిల్లలకి ఏమి ఇచ్చేస్తారు చెప్పండి బ్లౌజ్ కుట్టమని. సో, అందుకని నాకు అంత తొందరగా ఎవరు ఇచ్చేవారు కాదు. కానీ ఇంటి పక్కన వాళ్ళు అది ఉంటారు కదా! కొంచెం నమ్మకం వచ్చిన వాళ్ళు అమ్మ బ్లౌజులు కుట్టాను కదా! చూసిన వాళ్ళు అలా ఒక ఆవిడ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆవిడ కుట్టేదాన్నండి. అప్పుడు ఎంతో తెలుసా రేటు? రూ. 9 అనమాట. 9 బ్లౌజ్‌కి. నార్మల్ బ్లౌజు రూ. 9. లైనింగ్ బ్లౌజ్ అయితే 20 రూపీస్ అనమాట. ఆ టైంలో నేను కుట్టాను. ఇంకా తర్వాత ఒకసారి రేట్లు పెరిగిపోయాయండి. ఒకసారి రూ. 50 నార్మల్ బ్లౌజు, రూ. 100 లైనింగ్ బ్లౌజు అలా పెరిగిపోయాయన్నమాట. దాన్ని బట్టి మెల్లిమెల్లిగా నేను బయటవైతే అలవాటు చేసుకున్నాను. అయితే చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇంకా చాలా జరిగాయి గానీ ఎన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినా సరే నేను కొంచెం సీరియస్‌గానే తీసుకునేదాన్నండి. నాకు రావట్లేదేంటి, సరిగ్గా కుట్టలేకపోతున్నానేంటి అని చెప్పి నేను సీరియస్‌గానే తీసుకునేదాన్ని. అసలు నవ్వుకునేదాన్ని కాదు. అమ్మ తిట్టేవారు గానీ నవ్వేదాన్ని కాదు. నేను నేర్చుకొని బాగా కుట్టాలి అని చెప్పి అలాగా చాలా కష్టపడైతే నేర్చుకున్నాను. అప్పట్లో యూట్యూబ్ ఛానల్స్ అవి లేవు. నా దగ్గర ఫోన్ కూడా లేదు అప్పట్లో. సో, అలా వాళ్ళు వీళ్ళు చెప్పిన కొన్ని కొన్ని టిప్స్ వల్ల అలా నేనైతే గ్రో అయ్యానండి టైలరింగ్‌లో. ఒక బ్లౌజ్ కుట్టడం వస్తే చాలండి. లాంగ్ ఫ్రాక్స్ గానీ, పంజాబీ డ్రెస్సులు గానీ ఏదైనా కుట్టేయగలమన్న ధైర్యం వస్తది. ఆ నమ్మకం కూడా మనలో వస్తదనమాట. సో, నేను అలాగా స్టార్టింగే నేను బ్లౌజులు నేర్చుకున్నాను. బ్లౌజులు నేర్చుకుని ఇప్పుడు ఏదైనా సరే కుట్టగలిగే పొజిషన్‌లో ఉన్నాననమాట. సరేనండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింత సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.